ఒక్క కోడి కనబడతలేదు. అబ్బా, ఈ మల్లుబావుల కోడి పంది బలిసినట్టు బలిసింది. దీన్ని ఎప్పుడో కథం చేసి కవిర్చుకొని తింటే కమ్మగుంటది. ఆగు బిడ్డ, నీ సంగతి చెప్తా. మా అన్న నేను కలిసి నిన్నెప్పుడో కవిరిస్తాం, కథం చేస్తాం. నడుచుకుంట నువ్వే వంగవో సంపతి, పిలగ సంపతి, ఎంత చక్కదనం కొడుతున్నవయ్యా సంపతి, సంపతి. అరే సంపతి, ఏందక్క? నువ్వేడ ఎర్రగా ఉన్నావురా? కర్రగానే ఉంటే కాకి లెక్క, కర్రగానే ఉంటే కాకి లెక్క. ఏంది అక్క పుష్కర గంధమాట అంటివి? ఏదో సంబరం కొద్దీ పాట పాడుకుంటున్నా. అయినా నాకేం తక్కువనే. నల్ల బంగారం లెక్క నల్లగా నిగనలాడుతున్నా, నల్ల బంగారం లెక్క నల్లగా నిగనలాడుతున్నా. అవునా, నిజమా? లేకుంటే ఏంద్రా, కర్రగానే ఉన్నావు కదరా, కర్ర పాట వాడు. సరతి అక్క, నువ్వు చెప్పినట్టే వాడుతుంది. అనవసరంగా పాట పాడితే మాట పాడితే. అయినా దీనికి ఏడ పాడు ఉన్నది. తొవ్వలో కూర్చుంటే చచ్చిపోయేటోళ్ళు అందరినీ మందరించుకుంటూ కూర్చుంటది. అవ్వా, పందామంటే పానం వెళ్ళిపోతుంది, తిన్నామంటే మనసులో పడతలేదు. ఇది ఒకసారి దొండకాయ అంటుంది, ఒకసారి బెండకాయ అంటుంది. ఇది అండేకాయలకు నాకు గుండెకాయ పని చేస్తలేదు. ఇది ఉన్నది ఐటమ్ మీద. హారిక, ఏ హారిక, అబ్బా ఏం చేస్తావు ఇట్లా? ఏంటిది ఏమో కొట్టంలో కట్టేసిన బర్రెకు కుర్ది పెట్టకుండా ఒరినట్టు ఒరుతున్నావు. కుర్ది ఇట్లా పెట్టన్నా, కుర్ది ఇట్లా పెట్టన్నా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏందే బర్రెతో పలుస్తాను? ఇంకొకసారి బర్రె అంటే పుర్ర వాళ్ళు కొడతా ఏమనుకుంటున్నావా? నువ్వు పుర్ర వాళ్ళు కొడతంటే చూసుకుంటుండడానికి నేనేమన్నా మీ తమ్ముడు లెక్క కర్రెగా ఉన్నానా ఏంది? ఏంది వదినా, అడిగి పంది లెక్క అన్నుంటే సన్నగున్న సంపద పట్టుకొని తిట్టబడితివి. ఏంద్రా అన్న అంటే సున్నా తీసి పరేసిన పారేస్తాను, లుంగి లేపల్లా? అద్దన్నా, నాకు బతకద్దు, నేను మీ వెనకాలే ఉంటా. అద్దే చూపియకే. ఓయమ్మా, చాలా చిన్న సెకల్ లేవురా నీలో. నా బట్ట ఓరు భార్గవ్, లుంగి లేపాలనా అంటే నీకేదో చూపిస్తాను కాదురా, లుంగి లేపి మీది కట్టాలనా అంటనా? గదా అని నేను ఇంకేదో అనుకున్నది. అయినా వదినే, నేను నిన్నేమన్నా, నన్ను ఎందుకు తిడతాను? నిన్ను నేనేమంటా పిల్లగా, మీ అన్నేదో అంటే మాటల మాటచ్చన్న గంతే. అంటా తింటా పంట అని మా అంటున్నావు గానీ మా ఇద్దరికి ముఖ్యమైన పని ఉన్నది, బయటికి పోయి రాలే. ఎటు దొంగ కోళ్ళ పట్టవునా? అవి దొంగలు పడతారే, మేం కాదు. మీరు దొంగల కంటే ఎక్కువనే, నాకు తెలియదా? మాటలు కోటలు దాడుతున్నాయి. నా పొట్టతో గుర్తుతే గుట్టవతల పడా ఏమనుకుంటున్నావా? అరే కరెక్ట్ పారా, అరే తమ్మి పారా, తెచ్చుకో. వీళ్ళకు ఇంట్లో కోళ్ళు తిన సాత కాదు గాని మంది కోళ్ళకి ఎగబడ్డారు. నీసు ముచ్చన్నదమ్ములు, నీసు ముచ్చన్నదమ్ములు. ఛీ, మీరు గింతే మారరు పో. అరే తమ్మి, ఇద్దరము ఒకటి దిక్కుపోతే ఏం దొరికిరా? నువ్వు అటు దిక్కో, నీ ఇటు దిక్కుపోతా. సరే అన్న. సరే. నీ అబ్బా, ఇవి ఎక్కడ దొరకాలి? నీ అక్క ఇంకెక్కడ ఉన్నాయి కదా, దొరకబడతావు. అమ్ముతురా పాయరా. ఏదో సప్పు చేస్తాను కదా. అరే బిడ్డ, ఇది పిల్లల కూడా ఉంది కదా, పద్ధతి. అన్నా, ఏమైనా కనబడే అని? అరే ఏడ కనవలే కదరా, నీకు కనబడా? నాకు కూడా కనబడలే. ఇలా ఎటు తిరిగి మంచి కోని పట్టాలరా. మంచి కూడా అంటే అదేమైనా మెడలో పోటు వేసుకుంటుందా అని? నేను అనేది అట్ట కాదురా, కాదు. ఓ 3-4 కిలోలు ఉండేటట్టు అంటున్నా. పొద్దుగాల మల్లుబావుల కోడిని చూసిందే, పంది బలిసినట్టు ఆటగా బలిసింది. సేవ్ నీ లెక్కనే ఉందే, సేవ్ నీ లెక్కనే ఉందే అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఏందిరా బాడుగావు పంది అంటాను? ఎగిరి తంతే ఏటవతల పడతావు ఏమనుకుంటున్నావో? అద్దన్నా, నేనేదో మజాకేసిన. పాప మనం కోడిని ఎంకులాడదాం పా. అట్లుండాలి నేనంటే భయం. అయితే గాని ఆ కోడి ఎన్ని కిలోలు ఉంటుందిరా? దాని పాడువాడా
ఓ 3-4 కిలోలు ఉంటా అన్న కోడి ఆట ఉంది. నీ అక్క వాటకంటే ఈడ గట్టిగా తిరగరా చలపా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఉరికిరా అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అమ్మా అరే తమ్మి ఉరికి ఉరికి మోసత్తందిరా. ఇక నాతో నేటట్లేదురా తమ్మి. అవ్వ ఉరికితే మొస రాకుంటే సమంత అత్తాదే నడు ఉరుకుదాంపా. నీ కారటం పాడుగాను కాళ్ళని గుంజి పాడైతేనే కాదురా మళ్ళీ దొరకదురా అయ్యా. వంచనరా అబ్బా అబ్బో కాళ్ళు గుంజి పాడైతేనే రా అయ్యా. ఉన్న కోళ్ళని కూడా ఒకటి పప్ప అంటారావా. అన్న పాయే ఏం కాదుపా ఉరుకుదాంపా అట్లా వాడి. అబ్బా ఉరికి ఉరికి నా ఊపిరి ఆడేటట్టున్నదిరా. ఇక నా వల్ల కాదురా సంపతి. పోదాంపా నీ బాంచన ఇంటికి పోదాంపారా. అన్న పాసు పనులతోనైనా మనం ఉంటాం గాని నీజు లేకుంటే మనం ఉండవే. మరి ఏం చేస్తావురా. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. పానం పోయేటట్టు పరుగులు తీతివి ఇంకేం చేయమంటాను. మరి ఒక్క రోజుకి ఇంట్లో కొన్ని కోసుకొని తిందామని. అరే ఇంట్లో కోడి అంటే అమ్మ ఒడి లెక్క. ఇంట్లో కోడి అసలే తినద్దు. ఇలా తినకుంటేదిరా మంది కోళ్ళు తినాలే మడకొని తినదు. ఎంత కట్టమైనా మంచిదే. పోదాంపా. సిగ్గులేదురా నీకు. అంతే అంట అన్న. సరే మరి ఇంటికి పోదాంపా. ఇక దుబాయ్ ఫోన్ అయితే నీళ్ళు తాగాలి. అబ్బో రారే లేవత్తలేదురా. ఉరికి మొగాళ్ళు వస్తాయి. నీకైతే ఏది లేవు. అమ్మ బాంచరా. అబ్బో బాంచను నీ కోడేమో కానీ ఉరికిచ్చి నా పానం తీసేటట్టున్నావు కదరా. అరే కోడి తినకపోతే నా ఒంట్లో వేడి పుట్టేటట్లేదురా. నిజమే అన్న. ఈ కోడి బట్టి మనం కేడి లెక్క తయారైతానమే. నా పానం అంతా నీసు కావాలంటదిరా. నీసు కావాలని చెట్టు కింద ఉంటేనే అత్త అదే. కోళ్ళు మన దగ్గరికి వస్తాయి చెప్పు. మనమే కోళ్ళ దగ్గరికి పోవాలి కానీ ఇక్కడ వంట వస్తాయి అన్నాడు. పారా ఇక మొక్కల నుండి వచ్చినా మంచిదే. కార్లు ఇడికి పూసిపోయినా మంచిదే. ఇక ఉరుకుదాం పారా. వా దొరికింది సంతరా ఇదే. ఏం చేస్తానో పిల్ల. పైనుండి విమానం బొంగ అన్నుల్లో నుంచితే కిందుండి నేను క్యాచ్ పడుతున్నదనే. ఏందబ్బా గంత కోపానికి రాబడుతుంది. మరి లేకుంటే ఏంది వదినే. ఇక్కడ నేను కాళ్ళు కడుక్కోబడుతుంది చూడనే పడుతుంది. మళ్ళీ ఏం చేస్తున్నావు పిల్ల అని అడగబడుతుంది. అయితే కానీ ఏం పని మీద వచ్చినావు వదినే. నాకు గింత కూరేసేవో పిల్ల. కూర కావాలి, పొంగేటి బూర కావాలి అంటే ఇంకే నేనేం వండలేదు వదినే. సరే అబ్బా అయితే పోయత్తా. ఆగు వదినా. ఏంటిది? మీ తమ్ముడు 10 తులాల బంగారం తెచ్చిండు వదినా. నీకు చూపెడతా ఆగరాదు. దీని మొగడైతే దీనికి మస్తు బంగారం కొనుకొచ్చిండు. ఇక నా మొగడు ఉన్నాడు మొద్దోడు. కక్కచ్చరాక దాగి కంచం నిండా తిని మంచం నిండా వంటాడు. ఛీ ఏమైంది వదినా ఏదో ఆలోచన చేస్తాన్నా. ఏం లేదురా నాకు కొంచెం పని ఉన్నది. నేను మళ్ళా చూస్తా సరేనా? సరే వదినా పోయిరా మరి. బంగారం అనగానే మూతి కోతి ముడిసినట్టు ముడిసింది. నా మొగడైతే నాకు బంగారం తేనేదేడు. దాని మొగడు 10 తులాల బంగారం తెచ్చిండట. ఆగుతాత ఇంటికత్తన్నా. ఇయ్యాల నాకు ఇట్లా బంగారం దేకపోవాలే నిన్ను పెద్దమ్మ తలిక బాలెత్తా చూడు. ఏమైంది? దొరికిందా కోడి? ఏడ దొరికింది కోడి. తిప్పించి సావగొట్టినాడు. మొక్కలన్నీ నాకు పులేసినాయి. ఏ ఊక అన్న నీకైతే ఏ శాత కాదు. ఏడవదిని కుక్కలే ఉరికి నక్కలు దునికినా కూడా ఒక్క కోడి దొరకలేదు. అవునా? సరేగాని మంచి ఏందే నాకే శాతం అయితే అంటే ఓ మనిషి అడిగిస్తాను.
అయ్యో నాకు బంగారం కావాలి. ఏంది బంగారం కావాలా వదినే? అన్న నీకోసం నిన్న తీసుకొచ్చి ఇంట్లో పెట్టిండు. ఏంది నాకోసం బంగారం తెచ్చిండా? మీ అన్న ముద్దోలున్న లడ్డు లాంటి గుణం పిల్లగా మీ అన్నది. నాకోసం తెచ్చినావనే. అబ్బో తేవా, నేను చూస్తా. సరే తెత్తది. అరే ఏయ్, మెల్లగా 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 మెల్లగా. ఇగో వదినే బంగారం బంగారం. తీసుకొని తినవదినే, తీయగుంటది. ఇగో చక్కరి పానకం. నీకోసమే. తిను తిను. బంగారం తెమ్మంటే తినే బంగారం తెస్తారా? సరే సరే, ఇవన్నీ పోనీ గాని మీకోసం నేను చికెన్ కూర వండినా. ఆ, మసాలా ఎర్ర కారం నిమ్మ సోడా. ఆ, ఏంది మా కోసం కోడి కూర వండినావా? అరే తమ్మి, వదినకు మన వంట ఎంత ఇష్టమరా? మనం కాలుగుంటే వదిన మనసు బాధపడుతుంది. నా పెళ్ళం బంగారం. అన్నం పెడుతూపా, నీసులేక పానం అంతా గోస్ అవుతుంది. ఆగుర్రి, నేను అన్నం కూర అన్నాడ పెట్టి పిలుస్తా, సరేనా? జల్ది వీలు. నాకు కొంచెం పూలు పొక్కలే. జల్దీ. సరే కార్యం కూడా ఎత్తే. సరే. అన్నకు ఉలవకాయ బాగా ఇష్టం అన్నకు. అమ్మ కడుపు నిండా తినచ్చురేగా. నిజంగా మీ వదిన చూడ ఎంత మంచిదో. నిజమే అన్న, నెరవేట్టడానికి మంచి గట్టి తిననుకో పానం హుషారత్తది. కోడి కూర అన్నిటితోనే నరా మీ ఒక్కసారి లేచి ఆడతానేరా. ఏమైంది అయితేనా? హోయ్, ఇంకా విత్తలేదు కదా. ఓ పెళ్ళమా అయిందా? అత్తనా? ఈయనకి ఏది వచ్చినా ఆగది. ఏంద్రా గిట్ట సేపు అయితే వదిన లోపలికి పోయి ఆగలి అయి పాడైతుంది. దా పోదాం. ఏ అద్దు ఆగు, అది వెళ్తానది అసలే గయ్యాడిది. నీ పిలుసు గంగల కూడా ఒడవదికి పానం పోతుందంటే చీకటి అన్నాక ఆగిపోతే అవుతుంది. దండం పెడితే రాయపోదాం. ఆ వదిన వేయకుంటే అద్దురా ఆగురా. అన్న వదిన వేయకుంటే మనం వేసుకుంది ప్లీజ్. తనకి కోపం వచ్చిందనుకో, ఆ గన్ను తీసి పెట్ట పొందులు ఎత్తేస్తుంది, మనది మాడుతుంది. ఆగురా, అది వెళ్ళేది పోతురా. ఆకలి బాగా అవుతుంది. అంతే అంటవా? ఉన్నది పోతే ఉంచుకునే పోతుంది. దండం పెడతా పిలువే. అరే వదినే వదినే, నీ చేతులు చల్లకుండా వేసినావా? రమ్మంటవా? అరే అరే నువ్వు రారి అద్దురా, అద్దురా, అరే నువ్వు రారి అద్దురా, అద్దురా నువ్వు రారి. ఏంది వదిన ఉత్త అన్నం పెట్టుకొచ్చినావు? కూరేది? నాటుకోడి కదా పిల్లగా, ఒక్క 5 నిమిషాలు ఉడుకుతాంది. అబ్బా నాటుకోడా? అయితే అయితే కొంచెంసేపు ఆగుతాం. తేప వదిన అంటే పులుసు అన్న పోయి బాగా గవర గవర అవుతుంది. సరే ఇంకా తొందర పట్టుకురా పో. సరే. కూర తిమ్మంటే బయటకు పోతుంది. ఏంది అన్న? అరే కొత్తిమీర కళ్యామాకు ఏదో తిత్త తీరాదరా, నీ అన్న ఆగవే నీకు. కొద్దిగా పులుసు పోసి వేసిన అయిపో. అరే నువ్వు ఆవురా, నాటుకోడి అట్లా ఉడుకుతుంది, మెత్తగా తిందాము అంటే ఆగో పంటలేవు. చల్లగుంటా. అరే తమ్మి చూడు, ఆగో ఏందే కోడి కూర తెస్తా నీ కోడి నిలిచావు, పిచ్చిట్లో వేసింది ఆయనది. ఎంతసేపు కూర్చోమంటావు ఇక? పిచ్చి కాదు, నేను బంగారం అడిగితే నువ్వును మీ తమ్ముడు కలిసి సమ్మక్క బంగారం తెచ్చి ఇగో బంగారం అని అన్నారు. నేను కూడా చికెన్ అని చెప్పి కోడిని కట్టేసిన. తిను చూసుకుంటా. ఓ పిల్లగా, కార్యం కావాలన్నావు కదా, తిను చూసుకుంటా. కమ్మగా ఉంటది, కమ్మగా ఉంటది. ఎందుకులే నీకు ఏసు బతుకు. ఛీ,
నాతోటే పెట్టుకుంటారా మీరు? తినుర్రి. అన్న ఇప్పుడు ఎట్లనే? ఎట్లే ఉండదా, మనం తినకుండా చేస్తాం కదా, షాపులకు పోదాంపా. అబ్బా ఈ మొగుడు ఇక చెర్ర దిగి చేపలు పడతాడు, మరి నువ్వే పట్టాలి. పడుతుందా? పట్టకుంటే పడుతుందా? నీసు లేని ముద్ద దిగదురా. మేము మంచిగా చేపలు తెచ్చుకొని మంచిగా ఫ్రై చేసుకుంటాం. చూడు నువ్వు అన్నదే కదా చికెన్. పోరి తెచ్చుకోపో, వాళ్ళకో భయమైనట్టు చేస్తారు. అయ్యో బుజ్జిముండ, వాళ్ళు ఏవటి నిన్ను కట్టేసిన, నేను బయట ఇడ్చి పెడతాపా ఆడుకునేది. ఎటు పోతారా ఇద్దరు అన్నదమ్ములు కలిసి? మేము ఎటు పోతా నీకేదో ముసదా కూర్చుంటే అచ్చేపట్టు ఎటు పోతాను. నాకేం లేదా, ఎటు పోతే ఎట్లుంటది? చేపలు తెస్తారా? ఆడ పెద్ద పెద్ద అవి ఉన్నాయి. ఏంటి? ముసళ్ళు. ఓ ముసదా, నేనే ముసదా లేకుండా నన్ను ముసదా ఏం చెప్తే నువ్వు రోడ్ మీద కూర్చుంటే అచ్చేపట్టులో ఊరికి ఎక్కడ పని ఆడు ఇంట్లో కూర్చోపో సరిపెడతా. ఆకలి అవుతుంది పారా ముసదానికి ఎక్కడ పని ఉన్నాయి? జల్దీ నాడు పోదాంగాని పుష్కల ఎవడన్నా చూసినాకో మన బొక్కలు ఇరుకొడతాడు. ఎందుకు ఇరుకొడతారు? ఇప్పుడు ఎవరు ఉంటారు కదా, ఎవరు ఉండరు. అరే నీకు ఇంత భయం లేదు ఏంద్రా? అరే వాళ్ళకి దొరికేదాకుంటావా అని దొరికినా చెప్పిన పట్టుకొని వచ్చి పులుసు పెట్టుకుందా అంతే అంటవా? నీతో నా దెబ్బలు పడేటట్టే ఉన్నాయిరా. అవన్నా నీది మస్తు పొడుగుంది కదనే. ఎగ్రా గాలం గాలమా? నాది కీడికేమైంది, నన్ను చూడు అక్కడ దాకా పోయింది. మరే చేప పిల్లలు ఈడి దాకా అత్తలేవే, నువ్వు మంచిగా పొడుగు తెచ్చుకున్నావు. నేను తెచ్చుకోగలను అర్థండా? అరే అప్పంచలు కూర్చుంటే చేప పడుతుంది నేను అంటే. అవును నీది పట్టింది, నీది పట్టింది. అనిపించింది పోరగిన వాడితే దగ్గర దాకా వచ్చిన చేప కూడా ఉడిది. అరే అరే నువ్వు బాగుతలేదు ఆరా? అరే నాకు కూడా ఇద్దరు నువ్వు తీసుకుంటలేవు. ఈ పోరనిగా మారితే నేను ఇద్దరు చేపలు రావద్దు గిదేనా నీతో కోసం నాకు ఊకే మెసులుతూ ఉంటారా? ఇంకా సొరంగంలోకి పోదాం, అలా దొరుకుతాయి. అరే అరే ఏంద్రా అట్లా కాదు మాట చక్కగా మాట్లాడతలేవు. అరే పొద్దుగా వచ్చిన ఒక్క జిమ్మ దొరకలే. నేను పడతా బాంచర్ మాయ కాదు బాంచర్. ఏదో పడతావురా? అరే నీసు తినాకనే ఇంటికోవాలి, నీసు పట్టుకునే వాళ్ళ అక్క నీతో నాకు కోసం మీది కనుకో దొరుకుతలేవురా. ఉన్నాయని ఇలా ఉన్నాయిదా? వీళ్ళు లేని భాగవతం పెడతారా వీడు, లేని భాగవతం పెడతారా వీడు. ఏదా అగో అయ్యా మొత్తం ఎగురుతున్నాయి చెంగ చెంగ అనుకుంటా. ఈ అక్క తిన్నది లేదు చేసేది లేదు పొద్దు నుంచి ఏంద్రా అందుకు 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 ముంగట్నే ఉండి అందుకోవానే. ఈ పట్టుడు మొగుడు లెక్క వచ్చింది, నేను పడతా చేపలు గాని నీ చేప నీకే దొరుకుతలేదు. అరే అరే రారా ఈ గుడికి గుడికి దొరుకుతుంది పడు. నువ్వు అలాగే చేయబెట్టరా, అట్లా చేయబెట్టు చేయబెట్టరా. అన్నది వచ్చింది వచ్చది అలా వండిగా నువ్వు పోయి. చేపలు కూడా పట్టలేదు ఎందుకన్నా అనుకో సొరంగం ఉంటాను. తుమ్మ కింద వచ్చినారా నాసులో రచ్చరా కదా? అరే నాకు చేపల దేవద్దురా, నేను పోతారా? అరే ఎందుకు వద్దురా నాకు వద్దురా. అరే నేను రారా, అరే అలా పాములు ఉంటాయిరా. నీ పాములు నేను పోతా, నాకు పాములకు భయపడి పోతాండి. నేను ఉంటా. రారా పాములు ఉంటాయి అద్దురా రారా. ఇద్దరు మొగ మనుషులము వదిన ముంగట గొప్పలు పోయి మేము చేపలు తెస్తామని ఏది ఒక్క చేప కొనుక్కుంటే ఇజ్జత్ పోతుంది, ఇజ్జత్ పోతుంది. అరే ఈ చెరువులు వస్తే బొక్కలు ఇరుకొస్తారు. రారా అద్దురండి రారా రారా అద్దురా. వాళ్ళు వచ్చే టైం అయింది రారా. కావులు వస్తారా వాడుకోవాలి. బా తినడానికి చికెన్ ఉన్నా తాగుతానికి కళ్ళు లేకపోయా. ఈ బాడకో ఉద్దరు పోయారంటే ఎప్పుడు పోయాడు. ఈ అమ్మ ఎట్లనో ఏమో. ఒక్కరి కూడా వారిగా ఓ కత్తా అన్నావు. అరే ఇలా తినకుండా బారా 4 గంటలు కత్తా మా ఇగ్గు కత్తది మాకు కత్తది నాడు.
ఆగో డబ్బా పట్టుకొని వెళ్ళిపోతున్నావురా ఏముందా అలా గిన్నెలా ఇదారా చికెను. ఏంది చికెనా అగో చికెన్ అనగానే కప్ప తెరిచి తెరిచి ఎవరా నోరు. ఏం లేదురా చికెన్ తినక బాగా రోజులు అవుతుంది అందుకే గట్లా తెరిచినాం కదా అన్న గంతే గంతే. అవు కానీ ఈ చికెన్ ఎక్కడిదిరా అరే ఇది మాదేరా. ఏ దూరం ఉండరు దూరం ఉండు. ఇది మా కోడే 3 కిలోలు ఉండే. దీన్ని మంచిగా కోసి పొదం పెట్టి దగ్గరికి గోలిచ్చిన. దీంతో పాటు ఇంత కళ్ళు అన్న తాగుదామంటే పైసలు లేకపోయి నా చేతిలో. అదే ఆలోచన చెప్తాను రా ఎట్లా అని. కళ్ళుకు పైసలు లేవారా లేవురా అన్నా. ఇగో మనం మెల్లగా సెట్ చేద్దాం. మన దగ్గర పైసలు ఉన్నాయి కదా మన దగ్గర చికెన్ ఉంది ఓకేదా రైట్. ఏందిరా ఏమో గుసగుస పెడతారు ఇద్దరు అన్నదమ్ములు. నాటుకోలే నారా నాటుకోడే. ఇక ఉన్న దొంగతనం ఏంది? అరే తమ్మి చెప్పురా. ఏం లేదురా ఇగో మాకేమో చికెన్ తిన బుద్ధి అవుతుంది నీకేమో కళ్ళాకు బుద్ధి అవుతుంది కదా మా దగ్గర పైసలు ఉన్నాయి మేము కళ్ళుకు పైసలు పెడతాం నువ్వు చికెన్ మాకే వేయాలి ఏమంటావురా ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. అబ్బా అట్లయితే సరేరా మరి పోదాం పారి. దారి ఇగో నాకు మాత్రం 2 పెద్దవాళ్ళు కలిసి చెప్పాలి మరి. తప్పకుండా అక్కడ నర్సరీల తాత మంచిగా పోతారు అలా పోదాంపా. సరే మరి పోదాం కానీ లెగ్ పీస్ లాగే మరి నీ లెగ్ పీస్ అల్లకుండా అన్ని పెడతారు కానీ ఫస్ట్ దారి 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 ఇక్కడే తిందాం అనిపిస్తుంది. దా, దా. అబ్బా ఇట్లా చికెన్ దాక్కుంటా కళ్ళు తింటా మస్తు అనిపిస్తుంది. నేను బాగానే ఎక్కినట్టుందిగా. రే చికెన్ తింటారా కళ్ళు తాగుతారు. గదే నువ్వు ఎట్లా అంటే గట్లా గానీ మస్తు ఉన్నదిరా. వాడు తాగినాక ఎటువంటి అయితే మాట్లాడతాడు కానీ నాటుకోడి కూర మస్తు ఉన్నదిరా భయ్. కడుపు నిండా తినరా. గిట్లా కాకుండా తింటే మొత్తం సర్గాలు ఉన్నట్టు అనిపిస్తుంది రా మరి అట్లుంటారా నా కోడి అంటే 3 కిలోల కూడది మంచిగా పెంచిన దాన్ని. అయితే గాని నువ్వు ఎప్పుడైనా చికెన్ పోతే మళ్ళీ మాకు చెప్పురా. నీకేమన్నా సిగ్గున్నదా కొంచెం అన్నా? చెప్తారా మొత్తం ఉన్న గిన్నె మొత్తం ఊడిసినాకిరుగా. ఇంకేం చెప్తా మస్తున్నది. అరే తెచ్చిందే తినడానికి మళ్ళా ఇంకా కొంచెం పడతానే. అయ్యో అరే నీకు ఇంతకన్నా పెద్ద బొంగ చెప్తాం పో. చెప్తావా పక్క రేపు చెప్పురు మరి. సరేరా 2 ముంగలు చెప్పుర్రి. ఓకే నువ్వు 3 కిలోలు కదా 4 కిలోల కోని చెప్తా. సరే మంచిది. ఏమంటావు అన్న? ఇగో అరే మళ్ళా మా వదినే చేపలు తెస్తా అని చెప్పినాం. ఇప్పటికే ఎదురు చూస్తుంది కావచ్చు మేము పోలే అనుకో పొట్టు తిడుతుంది. నువ్వు కరెక్ట్ గుర్తు చేసినవా? వచ్చి ఛాన్స్ అయిపోయింది మళ్ళా చేపలు లేలే అని దాంతో అరే నువ్వు మొత్తం ఇంకా గిన్నె కడుక్కొని నర్సరీ పైసలు ఇచ్చిరా మేము పోతున్నాం. పోర్రా పూరి తమ్మి. అరే అదా లేవచ్చలేదు మళ్ళా మళ్ళీ పైసలు ఇవ్వమంటాడు. అది లేదు పైసలు ఇవ్వంటాడు. పైసలు అడుగుతాడు. అగో వీళ్ళు నన్ను పైసలు కట్ట అంటారేంది? సరే పడుకో ఏముందిలే ఇంకా పడుకో. ఇది ఏడవేంది కానీ కనబడతలేదు. తిరిగి కాళ్ళన్నీ నొయ్యబట్టే. నా మొద్దు మొగడున్నో కర్రె మరిది చేపలు కానీ పొద్దుగల వేర్లు ఇంకా అత్తలేరు. వాళ్ళైతే ఇంటికి రాని చేపలు దేకపోవాలి అలా సంగతే చెప్తా. దా దా అరే తమ్మి మొత్తానికి అయితే ఏమైనా బుక్ ఏం చేసినావు రా. చికెన్ తిన్నావు వాడి పైసలతోనే కళ్ళు తాగినావు. మరి అయితే కడుపు నిండిందిరా. సంపద అంటే మొత్తం మినిమం ఉంటాయన్న సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. వారికి నిజంగా మెదలేదురా. ఓ మొద్దు మొక్కపోడా ఎంతసేపు అయి నువ్వు బయటకు పోయి ఎటు పోతా గట్టేనా? కాదే గా శ్రీనాథ్ గారు మధ్యలో కలిసిండు. ఎవరు చికెన్ వండుకొని వచ్చిండు. అందుకే నేను తెలియాలి తీసుకున్నాం. వాళ్ళే ఇక మంచిగా కమ్మ తిని తుర్తే తాను గందుకే లేదు అంతే కదారా. మస్తుంది కూర మాత్రం. అయినా నువ్వేంది అంత ఏమేలాడు ఏమైంది బంగారం ఇట్లా ఏంది పొద్దుగాలు ఇచ్చింది? బంగారం కాదు ఏం కాదు కానీ మీరు పొద్దుగాల వెనక నుంచి మన కోడి కనబడతలేదు. ఏంది కోడి కనబడలేదా? అక్క కోడి మీదే బంగారం వస్తుంటే కోడి కాదే. అవ్వా నువ్వు వెనక కోడి
నిన్ను పావురంగా వెతుకున్నా కాదే కోడి. అన్నా నువ్వు అట్లా ఏడవకురా అన్నా. ఓరు వారి. ఇటు పోదే బాగా దొరుకుతుంది. నువ్వు ఏడుతలకి ఏడిపోతాను అలా. అమ్మాయి ఏం టార్చర్ అయ్యా ఆపురు మీ ఏడుపు. ఏంది నేను ఒళ్ళి. అవును గాని మీకు ఆ శ్రీనాథ్ గారు కోని కోసుకొని వచ్చిరని అన్నారు. ఆయనకి అసలు కోళ్ళే లేవు కదా. కరెక్టే కదా తమ్మి. అంటే అంటే ఏంది అంటే అది మన కోడే. మన కూడా ఆవు మన కోడ ఎత్తుకపోయిండు. మీరు తిన్నది మన కోడే. తమ్మి బుగ్గైంది వాడు కాదు మనం. Sai Kiran mixes. DJ Sai Kiran in the mix.